మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్య నిల్వలు, తరలింపు ప్రక్రియలపై వారు ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. రైతులతో రాజకీయాలు చేయటం సరికాదని, రైతుల సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్, రాష్ట్ర రైతు కమిషన్ లేదా సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడిన రైతు కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని 2 రోజుల్లోగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సంద్రుగు శ్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, రెడ్డిపల్లి PACS చైర్మన్ పరమేష్, ఉపాధ్యక్షుడు మాసాయిపేట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయమే గాడి తప్పింది. గాడి తప్పింది అని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో భాగం ధాన్యం ప్రొక్యూర్మెంట్ కూడా గాడి తప్పింది. కారణం ఏమిటంటే గత ప్రభుత్వం రైసు మిల్లర్స్తో మెతగగా వ్యవహరించడం వల్ల రైస్ మిల్లర్స్ ఏం చేసిండ్రు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులు ఏవైతే కొనుగోలు చేసిండ్రో ఆ ధాన్యాన్నంతా రైస్ మిల్లర్స్ అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయలు అమ్మేసుకొని వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టబడ్డాయి. ఇప్పటికి కూడా ఆ సమస్యలో ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. రైసు మిల్లర్స్కు మీరిచ్చిన అలుసు, దానివల్ల జరిగిన పరిణామం ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైసు మిల్లర్స్ ఏమనుకుంటున్నారు, మేము చెప్పిందే నడుస్తుందని అనుకుంటున్నారు. అది తప్పు. రైసు మిల్లర్సు ప్రభుత్వంతో, సివిల్ సప్లైస్తో ప్రతి సీజన్కు అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని ధాన్యము క్వింటాలకు ఇన్ని కిలోల బియ్యం ఇస్తామని మాట్లాడుకుంటారు. దాని ప్రకారంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. బాధ్యత అది. కాబట్టి గత 10 సంవత్సరాలు జరిగిన గాడి తప్పిన ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈరోజు నేను హరీశ్వర్ రావు సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ ఎన్నో మంత్రి పదవులు చేసిండు. ఏమైనా సమస్య ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టుకోవడం సమస్య కాదు. మీరైనా మేమైనా రైతుల సమస్య పరిష్కారం చేయాలి. రైతుల అమాయకులు, వాళ్ళ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతి మంచి పద్ధతి కాదు. మీరు సెంటర్కి వచ్చి చూసింది కదా, హైదరాబాద్కి వచ్చి సివిల్ సప్లైస్ మినిస్టర్కో, చీఫ్ సెక్రటరీకో, మరొకరికో రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. నేను హరీశ్వరరావు గారితో రిక్వెస్ట్ చేస్తున్నా కమిషన్ తరఫున, అయ్యా దయచేసి వ్యవసాయాన్ని రాజకీయం చేయకండి. రైతు నలిగిపోయి ఉన్నాడు, రైతు ఇబ్బందులలో ఉన్నాడు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరు కొనుగోలు సెంటర్ల దగ్గరికి పోయి అందులో లోపాలు ఏమున్నాయో, మీకు కూడా అధికారం ఉంది ప్రతిపక్ష పార్టీగా, అధికారులను అడగండి. ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే మంత్రి గారి దృష్టికి తీసుకురండి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకురండి, ఇంకా లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు కొనుగోలు వ్యవస్థలలో కొంత ఇబ్బంది జరుగుతుందనే తన దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. వ్యవసాయము విషయంలో మా కాంగ్రెస్ పార్టీ, మా కమిషన్, మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం. హరీశ్వరరావు కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ, ఈ నియోజకవర్గం ప్రభాకర్ రెడ్డి గారు కానీ
దయచేసి మీరు రాజకీయం చేయకండి. మీరు మేము అందరం కలిసి వాళ్ళని ఆదుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మా ధాన్యం కొనుగోలు కావాలి, మా ధాన్యము గోడౌన్కి వెళ్ళాలి. గోడౌన్కి వెళ్ళే బాధ్యత కూడా రైతులది కాదు. ఇక్కడ కాంటా వేసిన తర్వాత పక్కా రసీదు ఇవ్వాలి. అంత గందరగోళం చేసాడు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ప్రతిపక్ష పాత్ర ఇది కాదు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. 294 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు 26 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఇట్లే చేసినామా? మేము ఏదైనా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం. కాబట్టి మీరు దయచేసి ఏదైనా రాజకీయం చేయండి, కానీ వ్యవసాయము రైతు విషయంలో రాజకీయం చేయకండి. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండండి, ప్రభుత్వానికి సూచన చేయండి అని చెప్పి కమిషన్ పక్షాన నేను కానీ మా కమిషన్ మెంబరు భవానీ గారు కానీ మేము వచ్చింది ఎందుకే. పోటీ చేసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, చాలామంది శాసన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ సర్పంచులు ఉన్నారు. ఎవరైనా మన బాధ్యత తొందరగా రైతు ధాన్యము సెంటర్కి వచ్చింది కాటా వేసి ఆయన ఇంటికి భద్రంగా వెళ్ళిపోతాడు, ఆయనకు బ్యాంకులో డబ్బు పడుతుంది. అది జరగడానికి మీరు ప్రయత్నం చేయండి.